నిన్న సర్జరీ అయిందండి. సో, ఈరోజు హెయిర్ వాష్‌కి వెళ్ళాలనమాట. వాళ్ళే మెడికేటెడ్ హెయిర్ వాష్ చేస్తానని చెప్పారు. ఈరోజు మళ్ళీ ఎల్లుండి. నైట్ అంతా కొంచెం నిద్ర డిస్టర్బ్ ఉండింది. బట్ పెయిన్ లాగడము, ఇలా నొప్పి రావడము అట్లా అయితే ఏం లేదు. కొంచెం అంటే అనస్థీషియా లైట్‌గా ఇచ్చారు కాబట్టి డిమ్‌గా ఉంది. మంచి కంఫర్టబుల్‌గా నేను సెట్ చేసి పడుకున్నాను. పొద్దున్నే లెగిసిన తర్వాత హెయిర్ వాష్‌కి వెళ్ళాలి అన్నారు. ఏ టైం అయినా రమ్మన్నారు. సో, బయలుదేరాననమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత హెయిర్ వాష్ ఎలా ఉంటది, ఏంటి అది కూడా నేను క్లియర్‌గా మీకు ఇస్తాను. ఫస్ట్ 5 డేస్ మటుకి యాంటీబయాటిక్స్ ఇచ్చారు. పెయిన్ ఉంటే పెయిన్ కిల్లర్స్ వేసుకోమన్నారు. లేకపోతే అవసరం లేదన్నారు. నాకైతే పెయిన్ ఏం లేదు. నేనైతే పెయిన్ కిల్లర్ వేసుకోలేదు. ఇన్ కేస్ పెయిన్ అనిపిస్తే వేసుకోమన్నారు. ఇంకా మిగతా యాంటీబయాటిక్స్ అయితే వాడమని చెప్పారు. ఎందుకంటే వెనకాల మనకి ఫాలికల్స్ తీశారు కదా, సో యాంటీబయాటిక్ కంపల్సరీగా వాడమని చెప్పారనమాట. ఈరోజు నేను వెళ్తున్నాను. ఇప్పుడు హెయిర్ వాష్ చేసేటప్పుడు ఎలా ఉంటుంది, వాళ్ళు ఏం చెప్తారు, ఏమైనా ప్రికాషన్స్ ఇస్తే కనుక అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తా. హెయిర్ వాష్ చేసిన తర్వాత డ్రై చేసుకోవడానికి డ్రైయర్ ఒకటి పెట్టుకొని వెళ్తున్నాను. మరి వాళ్ళు చేస్తారో చేయరో తెలీదు, బట్ తీసుకొని అయితే వెళ్తున్నాను. కంపల్సరీ మనం బయటికి వచ్చినప్పుడు ఈ హెయిర్ క్యాప్ అయితే ఖచ్చితంగా ఉండాలి. డస్ట్లో వెళ్ళకూడదు, సన్ తగలకూడదు, అండ్ వంట రూమ్లోకి మట్టుకు వెళ్ళొద్దు అన్నారు. వేడి తగలకూడదు అని చెప్పారు. చలో మరి వెళ్దాం ఒలివాకి. మా ఇంటి దగ్గర నుండి 30 మినిట్స్ పడుతుంది. 1 మంత్ 2 మంత్స్ అయితే పడుతుంది. నాకు అస్సలు కొంచెం కూడా మొహమాటం కానీ సిగ్గు కానీ ఏం లేదండి. నేను చేయించుకున్నా అంతే. సో ఇలాగే ఓపెన్గా ఉందాం అనుకుంటున్నాను. బోల్డ్ స్టెప్ బాగుంది కదా. ఏదైనా ట్రై చేస్తే మనం సక్సెస్ అవుతాం. ట్రై అంటిల్ యూ సక్సీడ్ అంటారు కదా, దట్స్ వాట్ ఐ డిడ్. కంప్లీట్ ఫేస్ లుక్ చేంజ్ అయిపోతుందండి. ముఖ్యంగా మీడియాలో ఉన్న వాళ్ళకి ఇది అవసరం అని నాకు అనిపించింది. మొత్తం ప్రాసెస్ ఎక్కడ వీడియోలో అంత క్లియర్గా లేదక్క, నిన్ను చూసాక నాకు ధైర్యం వచ్చి ఈరోజు పొద్దున్నే డాక్టర్ దగ్గరికి వచ్చాను అన్నారు. ఇప్పుడు నేను నిన్న వెనకాలంతా గుండు చేశారు, అది చూపిస్తే ఎవరేమనుకుంటే నాకేంటి, నాకు అది కావాలి, ప్రొసీజర్ ఇలా ఉంటుంది, చూపించాలి అనుకున్నాను. మనకు కావాలి అనుకుంటే స్ట్రాంగ్గా నించోవాలి. వీళ్ళేమనుకుంటారో వాళ్ళేమనుకుంటారో అని ఆలోచించడం అయితే నాకు ఎప్పుడు కరెక్ట్ అనిపించదు. ఏదైనా మనకి కావాలి అంటే నో పెయిన్ నో గెయిన్. సర్జరీ అయిపోయిందండి. ఇప్పుడు ఒలివా జూబ్లీ హిల్స్ బ్రాంచ్లో ఉన్నాను. ఇది సెకండ్ డే. ఒకసారి చూడండి. సెకండ్ డేకి ఇలా కొంచెం డ్రై అయింది. సో హాఫ్ అన్ అవర్కి ఒకసారి స్ప్రే ఇచ్చారు, ఆ స్ప్రే చేసుకుంటున్నాను. అండ్ నిన్న వెనకాల నాకు ఇక్కడ షేవ్ చేశారు చూసారా. చాలామంది దీని గురించి వరీ అవుతున్నారు, మళ్ళీ జుట్టు వస్తుందా రాదా అని. ఇక్కడ జుట్టు అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు నేను హెయిర్ వాష్కి వచ్చాను అనమాట. ఈరోజు రేపు గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఎల్లుండి హెయిర్ వాష్ చేసుకోమన్నారు. ఈ అబ్బాయి ఇప్పుడు నాకు కంప్లీట్గా హెయిర్ వాష్ చేస్తున్నాను. పెయిన్ గురించి అయితే అస్సలు వరీ అవ్వకండి. పెయిన్ ఏం లేదు, హ్యాపీగా చేసుకోవచ్చు. ఒక 2-3 డేస్ కొంచెం నిద్ర అంటే స్ట్రేట్గా పడుకోవడం అలవాటు ఉన్న వాళ్ళకి ప్రాబ్లం ఏం లేదు. నేను ఎప్పుడు సైడ్కే పడుకుంటాను, అదే కొంచెం నాకు ఇబ్బంది అనిపించింది. ఇంకా మిగతా కంప్లైంట్స్ అయితే ఏం లేవండి. సో ఇది హెయిర్ వాష్. సో తర్వాత ఎలా ఉంటుంది అని చాలామంది వరీ అవుతూ ఉంటారు కదా, వాళ్ళ కోసమే ఈ వీడియో. మండుతుంది లైట్గా. క్లెన్జింగ్ చేస్తున్నారేమో అందుకనా. ఓకే. నిన్నంతా వెనకాల బ్లడ్ అంతా వచ్చింది. సో అది కొంచెం నాకు ఆ స్మెల్ కొంచెం ఎలాగో అనిపించింది. సో ఇప్పుడు హెయిర్ వాష్ అయితే ఇంకా హ్యాపీ అనమాట ఈ రోజు నుండి. వన్ థింగ్ అండి, ఏదైనా మనకి కావాలి అంటే నో పెయిన్ నో గెయిన్. సో మనకు కావాలి అనుకుంటే స్ట్రాంగ్గా నించోవాలి. వీళ్ళేమనుకుంటారో వాళ్ళేమనుకుంటారో అని ఆలోచించడం అయితే నాకు ఎప్పుడు కరెక్ట్ అనిపించదు. ఇప్పుడు నేను నిన్న వెనకాలంతా గుండు చేశారు, అది చూపిస్తే ఎవరేమనుకుంటే నాకేంటి, నాకు అది కావాలి, ప్రొసీజర్ ఇలా ఉంటుంది, చూపించాలి అనుకున్నాను. ఎందుకంటే ఇందాక ఒక క్లయింట్ వచ్చారు, ఆయన భయపడుతున్నారంట. ఎలా ఉంటుంది, చిన్న అబ్బాయి 23 years. అక్క నాకు చిన్నప్పుడు జుట్టు చాలా ఉండేది అక్క, ఇప్పుడు జుట్టు పోయింది, కానీ చేయించుకోవాలనుకుంటున్నాను. మొత్తం ప్రాసెస్ ఎక్కడ వీడియోలో అంత క్లియర్గా లేదక్క, నిన్ను చూసాక నాకు ధైర్యం వచ్చి ఈరోజు పొద్దున్నే డాక్టర్ దగ్గరికి వచ్చాను అన్నారు. సో అది మన దగ్గర కొంచెం, కానీ డబ్బులు అయితే ఖర్చు అవుతాయండి. మినిమం ఒక 1.5 lakh నుండి 3 lakhs వరకు. కొంచెం తక్కువ జుట్టు అయితే 1.5 lakh. మరి ఎక్కువ పోయింది, ఫాలికల్స్ ఎక్కువ పెడుతున్నారు అంటే 4 lakhs అలా అవుతాయి. సో మనీ ఉండి కూడా భయపడే వాళ్ళు ఉంటారు కదా. సో అది అంటే అండ్ ఇది చిన్న విషయం ఏం కాదు కదా, వెనకాల హెయిర్ తీసి పెడుతున్నారు, దట్టు పర్మనెంట్. ఎన్నిసార్లు PRP చేయించుకుంటాం, ఎన్ని మెడిసిన్స్ అని వాడతాం.
సో అందుకని నేను ఇంకా చేయించుకోవాలి అని డిసైడ్ అయ్యి చేయించుకున్నాను. అండ్ భయపడ్డంత కూడా ఏం లేదు, హ్యాపీగా చేంజ్ చేసుకోవచ్చు. చాలా కంప్లీట్ ఫేస్ లుక్ చేంజ్ అయిపోతుందండి. ముఖ్యంగా మీడియాలో ఉన్న వాళ్ళకి ఇది అవసరం అని నాకు అనిపించింది. నాకు వచ్చే అవకాశాలకి నేను ఎందుకు, ఫస్ట్ థింగ్ ఏదైనా నేను చేయాలి అనుకుంటే అట్లీస్ట్ ట్రై చేస్తా. అంతేకాని అది నేను చేయలేదు చేసుంటే బాగుండని ఇంకొక 20 years తర్వాత నాకు నేను రిగ్రెట్ ఫీల్ అవ్వదలుచుకోలేదు. ఏజ్ ఉన్నప్పుడు, అవకాశాలు వచ్చినప్పుడు, నా దగ్గర డబ్బులు ఉన్నప్పుడు చేయాలి కదా. చేస్తేనే ఏదైనా ట్రై చేస్తే మనం సక్సెస్ అవుతాం. ట్రై అంటిల్ యూ సక్సీడ్ అంటారు కదా. దట్స్ వాట్ ఐ డిడ్. ఐఎమ్ హ్యాపీ ఫర్ ఇట్. సో హెయిర్ వాష్ చేస్తున్నారు. ఇప్పుడు ఏం పెయిన్ అసలు ఏం లేదు. ఇదన్నమాట. సర్జరీ అయినప్పటి నుండి, అంటే నిన్న నేను క్లినిక్కి వచ్చినప్పుడే నాకు చెప్పారనమాట, టీషర్ట్స్ లాంటివి వేసుకుంటే ఇక్కడ జుట్టు దగ్గర తగిలే ఛాన్సెస్ ఉంటాయి, బటన్స్ ఉన్న షర్ట్స్ వేసుకోండి. అంటే ఒక 1 week 10 days వరకు ఎక్కడా కూడా కొంచెం క్లాత్ తగలకుండా, మనం ఇంట్లోపలికి వెళ్ళేటప్పుడు కర్టన్ తగలకుండా టవల్తో కూడా చాలా మెల్లిగా ఇలా రబ్ చేస్తే ఫాలికల్స్ సెట్ అవ్వడానికి టైం పడుతుంది కదండి, యాక్టివేట్ అవ్వడానికి. సో రబ్ చేస్తే ఊడిపోయే ఛాన్సెస్ ఉంటాయంట. అందుకే నేను బటన్స్ ఉన్న షర్ట్స్ అన్నీ బయటికి తీసాను. షర్ట్ వేసుకుంటే ఎక్కడ మనకి తగలకుండా ఉంటుంది కదా, అదొక్కటి గుర్తుపెట్టుకోండి. అండ్ ఎంత లూజ్ టీషర్ట్స్ వేసుకున్నా కూడా తగిలే ఛాన్సెస్ ఆర్ దేర్ కదా, అందుకని. సో వాష్ అయితే అయిపోయిందండి. కొన్ని రోజులు హెయిర్ అయితే కొంచెం థిన్గా ఉంటుంది, దానికి తగ్గట్టు మనం హెయిర్ స్టైల్స్ చేసుకుంటే సరిపోతుంది. నేను ఒక 1 week 10 days తర్వాత కొంచెం షార్ట్ హెయిర్ చేద్దాం అనుకుంటున్నా, ఈ జుట్టు కూడా పెరిగి అందులో కలిసే వరకు. ఫ్రంట్ ఏదైనా ఒక 1 month 2 months అయితే పడుతుంది. నాకు అస్సలు కొంచెం కూడా మొహమాటం కానీ సిగ్గు కానీ ఏం లేదండి. నేను చేయించుకున్నా అంతే. సో ఇలాగే ఓపెన్గా ఉందాం అనుకుంటున్నాను. బోల్డ్ స్టెప్ బాగుంది కదా. ఇది కూడా ఒక రకమైన హెయిర్ స్టైల్ ఐ ఫీల్. సరే ట్రై చేసుకుందాం. కొంచెం డ్రై చేస్తున్నారు. వెనకాల నిన్న కొంచెం పోక్ చేసేటప్పుడు తెలిసింది కానీ ఇప్పుడు అసలు ఏం తెలియట్లేదండి. చాలామంది వెనకాల నొప్పి ఉంటుందేమో నేను అనుకున్నా, అంటే అవన్నీ లాగుతారు కదా, కానీ లోపల ఇంత ఉన్నాయండి ఫాలికల్స్. లోపలికి ఇంకా జుట్టు అంత ఉంటుంది, ఫాలికల్స్ అంత ఉంటాయని. థిక్గా ఉన్న ఫాలికల్స్ ఏమో పైన పెట్టారనమాట. చిన్న హెయిర్ ఉన్న ఫాలికల్స్ వాళ్ళు సైజ్ వైజ్ ఇలా మంచిగా స్టెప్ లాగా పేర్చారు. అది ఫస్ట్ వీడియోలో ఉంది, మీరు సర్జరీ జరిగేటప్పుడు చూడండి. ఒక 5050 ఫాలికల్స్, 5500 ఫాలికల్స్, 5050 అవి నాకు పెట్టారు. అన్నీ సెట్ చేసి ఒకరి ఇంజక్షన్లో ఇట్లా పెడుతున్నారు, డాక్టర్కి ఇస్తున్నారు, డాక్టర్ ఇన్సెట్ చేస్తున్నారు. అది ఫస్ట్ వీడియోలో చూడండి. అసలు డిఫరెంట్ కాన్సెప్ట్, చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. అంత మైనర్ థింగ్స్ని కూడా ఎంత బాగా సెట్ చేశారంటే అందుకే వాళ్ళు అంత ఎక్స్పర్ట్స్ అయ్యారన్నమాట. ఆఫ్టర్ ఎయిర్ వాష్ ఇట్లా నేను డ్రై చేయించుకుంటాను. నేను ఇంటి నుండి డ్రైయర్ తెచ్చుకున్నా, వీళ్ళతో చేయించుకుంటే బెటర్ అని చెప్పి. లేకపోతే పచ్చిగా ఉంటే చిరాగ్గా ఉంటుంది కదా. తర్వాత క్రీమ్ అప్లై చేస్తారన్నమాట. సో సెకండ్ డే వాష్ అయిపోయిన తర్వాత ఇట్లా అప్లై చేస్తారనమాట. క్రీమ్ పెయిన్ తెలియకుండా అండ్ యాంటీసెప్టిక్ క్రీమ్ అనమాట. అంటే ఫాలికల్స్ అవి తీశారు కదా. నేనేమనుకుంటున్నా అంటే ఒక 1 week వరకు శనగపప్పు, పెసరపప్పు అవి తినకుండా, సర్జరీ కదండి ఎందుకు, సో అవి కొంచెం అవాయిడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఈరోజు మళ్ళీ ఎల్లుండి ఇట్లా వాష్ చేసి క్రీమ్ అప్లై చేస్తారంట. తర్వాత ఏం అవసరం లేదు అన్నారు. ఇక్కడ మళ్ళీ జుట్టు వచ్చేస్తుంది, టెన్షన్ ఏం పడొద్దు, నొప్పి అయితే ఏం లేదు. పోనీ వేసుకున్నా కూడా మనకి కనిపించదు, డోనర్ ఏరియా ఏం కనిపించదు. నేను ఫుల్ హెయిర్ వదిలేసినా కూడా అసలు ఏం కనిపించదు. గర్ల్స్కి అయితే ఈజీగా కవర్ చేసుకోవచ్చు, బాయ్స్కి అయితే అసలు టెన్షనే ఉండదు. మొత్తం కంప్లీట్ క్లీన్ షేవ్ చేస్తారు కాబట్టి గుండు చేసుకుంటే ఎలా వస్తుందో వాళ్ళకి ఒక 3 monthsలో కంప్లీట్ కవర్ అయిపోతుంది. మనకి ఇది కవర్ అవ్వడానికి ఒక 6 to 9 months పడుతుంది అనుకుంటున్నాను. డన్, అంతే అండి. సో ఇంకా ఇప్పుడు మనం ఇంటికి వెళ్ళిపోవచ్చు, మళ్ళీ ఎల్లుండి రావాలి. సెకండ్ డే క్లీన్ చేసిన తర్వాత ఇది నేను హెయిర్ టై చేసేసుకోవచ్చా? ఓకే, అంతే. మనం ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఇలా ఉంటుంది. యా బాయ్.